హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు చిత్ర పరిశ్రమలో సరే వరుసగా ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే సినిమాలే ఉండవు 2-3 ఏళ్ళైనా సరే బట్ ఎట్ ఏ టైం కొన్నిసార్లు కొంతమంది హీరోలకి వరుస పెట్టి సినిమాలన్నీ లైనప్లో ఉంటాయన్నమాట. ప్రస్తుతం అలా బిజీగా ఉన్నటువంటి మన తెలుగు హీరో ఎవరైనా ఉన్నారంటే అది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణే. సో ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో 3 సినిమాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా సెప్టెంబర్ 27న మన ముందరికి రాబోతున్నటువంటి సినిమా ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో సుజిత్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక చిన్న లీక్ అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతుంది. విషయం ఏంటంటే ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటటువంటి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు 3 వేరియేషన్స్లో కనిపించబోతున్నారంట. యాక్చువల్లీ స్టార్టింగ్ టైమ్స్లో ఓజీది డ్యూయల్ రోల్ ఉండబోతుందేమో అనేటటువంటి ఆలోచనలో పడ్డారు. బట్ దాని తర్వాత ఒక చిన్న లీక్ వచ్చినటువంటి విషయం ఏంటంటే 3 వేరియేషన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంట. ఈ కథ ప్రకారం విషయం కొనికి వస్తే స్టార్టింగ్ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సపరేట్ వర్షన్లో కనిపిస్తారంట. అండ్ దాని తర్వాత అతను గ్యాంగ్స్టర్ అయ్యాక అతను ఎలా ఉన్నాడు అతని క్యారెక్టర్ అతని పూర్తి గెటప్ అంతా కూడా వేరేలా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ గ్యాంగ్స్టర్ తర్వాత ఒకనొక ఏజ్ పెరిగాక ఒక పొలిటీషియన్లా. సో ఈ విధంగా సుజిత్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారిని ఒక 3 వేరియేషన్స్లో 3 గెటప్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారంట సుజిత్. సో ఈ అప్డేట్ అయితే జనాలందరూ ఒక ఊపునైతే తీసుకొచ్చింది. యాక్చువల్లీ సినిమాస్లో డ్యూయల్ రోల్ లేదా డబుల్ యాక్షన్ మూవీస్ అనేవి కామన్. బట్ పవన్ కళ్యాణ్ గారు ఒక 3 వేరియేషన్స్లో అప్పటికి మనం తీన్మార్ సినిమాలో చూసాం అనమాట. 2 వేరియేషన్స్ ఉంటాయి. ఒకరు విలేజ్ వర్షన్స్లో ఉంటే ఒకరు వెస్టర్న్ వర్షన్లో ఉంటారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే యంగ్ హీరోగా అండ్ దాని తర్వాత మంచి మెచ్యూర్గా ఉన్నటువంటి గ్యాంగ్స్టర్గా దాని తర్వాత అతి తెలివైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూపించే ప్రయత్నంలో సుజిత్ అయితే చాలా కుస్తీలు పడుతున్నాడంట. అండ్ ఈ సినిమాకి సంబంధించి కూడా చాలా త్వరగానే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు. అప్పటికి ఏపీ ఎలక్షన్స్ కారణంగా సినిమా షెడ్యూల్ అయితే కాస్త లేట్ అయింది. ఇప్పటికే మనకి ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో సెప్టెంబర్ 27న థియేటర్స్ అని బద్దలైపోయి ప్లాన్ చేస్తున్నాడు సుజిత్. సో చూడాలి ఆఫ్టర్ ఈ ఎలక్షన్స్ తర్వాత ఇంకా షూటింగ్ వచ్చి త్వరగా కంప్లీట్ చేసి ఆఫ్టర్ ఆయన చేతిలో ఉన్నటువంటి ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ హరిహర వీరమల్లుని కూడా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి మన తెలుగు ప్రేక్షకులకు ముందరికి రావడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. సో ఈ ఓజీ సినిమా మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.